హాయ్ అండి, నమస్తే. చిట్టి చిట్టి మిరియాల ఛానల్లో ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ చేసుకుందాము. కుక్కర్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. యూస్ఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. బిర్యానీ రైస్ని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, దమ్ చేసుకోవాలి, దీని గురించి సపరేట్గా గ్రేవీ చేసుకోవాలి. మనకు టైం లేనప్పుడు తినాలి అని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాము. అలాంటి టైంలో క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా, అడుగు మాడిపోకుండా రైస్ పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా చేయాలో చూసేయండి. బిర్యానీ గురించి ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. అచ్చంగా ఇది 1/2 kg రైస్ ఉంటుంది. బాస్మతి రైస్ని ఒకటే టైం కడగాలి, దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇది ఒక 1/2 kg రైస్ని నీట్గా కడుక్కొని వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఒక 1/2 అవర్ నాననివ్వాలి. ఇలా వాటర్ పోసుకొని పక్కకు పెట్టుకుందాము నానడానికి. హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడుక్కొని ఇలా బౌల్లో వేసుకుందాము. ఒక స్పూను సాల్ట్ వేయాలి, అలానే 1/2 స్పూను పసుపు వేయాలి. ఇలా ఒక బద్ద నిమ్మకాయని పిండుకుందాము. నిమ్మకాయ మొత్తం పిండుకొని నీట్గా కలుపుకుందాము. ఈ సాల్ట్ పసుపు ఈ చికెన్కి పట్టేలాగా ఇలా ఉప్పు పసుపు నిమ్మరసం పట్టించి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ వదిలేయాలి. అలానే రైస్ నానే వరకు మనం కుక్కర్లో ప్రాసెస్ చేద్దాము. ఇది ఇలా నానడం వల్ల చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్. బాస్మతి రైస్ లేకుండా మన ఇంట్లో ఉన్న మామూలు రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు, ఎంతో బాగుంటుంది. ఇలా నాననివ్వాలి. ఇది ఒక అర్ధ గంట నాననిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని అలానే దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ నెయ్యి, ఫ్రిడ్జ్లో తీయడం వల్ల ఇలా గట్టిగా ఉంది. 1 స్పూన్ సాజీరా, 5 లవంగా మొగ్గలు, 2 ఇలాచి, 1 స్టార్ పువ్వు, కొంచెం 2 ముక్కలు చెక్క, అలానే దీంట్లో ఒక 10 జీడిపప్పులు వేస్తున్నాను. తోక మిరియాలు వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. జీడిపప్పులు వేగాలి మంచిగా. దీంట్లో 1 కప్పు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో ఒక 4 మిర్చి వేసుకోవాలి, 4-5 ఇలా పొడుగ్గా చీల్చుకొని. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాము. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము పూర్తిగా. ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. పూర్తిగా కలుపుకోవాలి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg రైస్కి మనము ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాము. ఈ వాటర్ని మరగనివ్వాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వచ్చే విధంగా ఇలా 3 గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాను నేను. తెచ్చుకొని ఈ వాటర్ గిన్నె పెట్టుకొని ఈ వాటర్ని తెరలా కాగనివ్వాలి. చూడండి, ఆనియన్ ఇలా కలర్ మారిన తర్వాత చూడండి రెడ్ కలర్గా అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వేసుకుందాము. 1 పెద్ద స్పూన్ అల్లం వేసాను. అల్లంని వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అల్లం వేగడానికి పచ్చి వాసన పోయేలాగా. అల్లం వేగిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. మ్యాగ్నేట్ అయిన చికెన్ని వేసుకొని కొంచెం ఇది వేగనివ్వాలి, పచ్చి వాసన పోయే విధంగా. అలా దీంట్లో 1 టమాటో ఇలా పొడుగ్గా కట్ చేసుకొని స్లైసెస్ లాగా దీంట్లో వేసుకుందాము. దీంట్లో కొద్దిగా పుదీనా, అలానే దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కలుపుకున్నాము. ఇది పూర్తిగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. చికెన్ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉడకనివ్వాలి. అప్పుడు కొంచెం మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడకనివ్వాలి. టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
పసుపు, 2 స్పూన్స్ కారం వేసాను, స్పూన్స్ వేసుకోవాలి. ఈ ధనియాలు, ఇలాచి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అన్నీ కలిపిన పౌడరు నేను 2 స్పూన్స్ వేసాను. ఈ మసాలా అంతా పట్టే విధంగా పూర్తిగా కలుపుకుందాము. 1 స్పూన్ సాల్ట్, టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ కూడా వేసాను, కొంచెం వేసాను సాల్ట్. అని దీంట్లో ఒక పెద్ద గరిటెడు పెరుగు వేసుకుందాము. కొంచెం ఎక్కువన్నా పర్లేదు పెరుగు. ఇలా వేసుకొని మసాలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. చూడండి ఎమ్మి స్మెల్ వస్తుంది చికెన్ బిర్యానీ. ఎప్పుడైనా నచ్చినప్పుడు ఒక 1 మంత్కి అలా చేసుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకుంటే హైజెనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హెల్దీ టేస్టీ ఉంటుంది చికెన్ బిర్యానీ. చికెన్లో గ్రేవీ ఇలా ఉండాలి. మన సైడ్కి గ్రేవీ కర్రీస్ ఏం లేకుండా దీంతోనే తినేయొచ్చు. మన చికెన్లో ఇలా గ్రేవీ ఉంటే మనం కర్రీ ఏం లేకుండా ఒట్టి రైతాతో తినేయచ్చు. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళు లేకుండా దీంట్లో వేసేసుకుందాము రైస్ మొత్తం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి పూర్తిగా. చికెన్ రైస్ ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో ఇది మొత్తం పట్టేలాగా ఉడకనివ్వాలి. కొంచెం స్లోగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా. చికెన్ రైస్ కలిసే విధంగా, ఇలా మసాలాలు కలిసే విధంగా ఒక్కసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇలా తెరలు కాగుతున్న నీళ్ళని ఈ రైస్లో పోసుకుందాము. దీంట్లో వాటర్ మొత్తం దీంట్లో పోసుకోవాలి. నేను కోర్చుకొని పోసుకున్నాను 3 గ్లాసెస్ వాటర్ని. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వచ్చే విధంగా 3 గ్లాసెస్ పెట్టుకున్నాను. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, అందుకే నేను కొంచెం 1/2 స్పూన్ వేసాను. మీరు చూసుకొని టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. తెరలకు అవుతున్న నీళ్లు పోయడం వల్ల బిర్యానీ ముద్దవ్వకుండా పొడి పొడిలాడుతూ ఎంతో ఎమ్మీగా వస్తుంది. విజిల్ పెట్టి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి 15 to 20 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి చికెన్ బిర్యానీని. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. తడి చేయి పెడితే ఇలా అంటుకోకుండా సరసరా అని అంటుంది. ఇలా అనే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. 10 మినిట్స్ వదిలేయాలి, అప్పుడు పూర్తిగా ఉడుకుతుంది ఆవిరితో. చూద్దాము ఎలా అయిందో బిర్యానీ. చూడండి ఎమ్మీ అయిన బిర్యానీ రెడీ అయింది. ఒక్కోసారి అడుగంటిపోతుంది కదండి, అలా అడుగంటకుండా ఒక 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాము, మీడియం ఫ్లేమ్లో. అలా పెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎమ్మీ అయిన బిర్యానీ రెడీ అయింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.